సెలెక్ట్ యూనిక్ ఐడి, యూనిక్ ఐడి కామా ఇంకోటి నేమ్ ఫ్రమ్ ఏ టేబుల్ నుంచి, ఎంప్లాయీస్ టేబుల్ నుంచి. సో ఎంప్లాయీస్ టేబుల్ యాజ్ ఏ పెట్టుకుందాం, ఏ టేబుల్ అని పెట్టుకుందాం. లెఫ్ట్ జాయిన్ ఏ టేబుల్ మీద పర్ఫామ్ చేస్తున్నాం, ఎంప్లాయీ యుఎన్ఐ యాజ్ ఈ టేబుల్ని బి అంటున్నాం. సో ఈ యూనిక్ ఐడి అనేది ఏ టేబుల్కి సంబంధించింది, టేబుల్ బికి సంబంధించింది. సో ఇక్కడ మనం బి డాట్ అని పెట్టుకుందాం. సో ఈ నేమ్ అనే కాలం ఏ టేబుల్కి సంబంధించింది, ఏ టేబుల్కి సంబంధించింది. సో ఏ డాట్ అని పెట్టుకుందాం. సో ఇక్కడ కండిషన్ మనం ప్రతి టేబుల్స్లో మనం కండిషన్స్ వేరు పెట్టుకొని యూజ్ చేస్తాం కదా, కానీ జాయిన్స్ చేసేటప్పుడు ఆన్ అని పెట్టుకుంటాం. ఆన్. సో మనకి ఏం కావాలి, ఐడీస్ అనేవి మ్యాచ్ కావాలి టూ టేబుల్స్లో. సో ఏ డాట్ ఐడి ఈక్వల్స్ టు బి డాట్ ఐడి. సో ఇక్కడ టేబుల్ 2 నుంచి యూనిక్ ఐడి ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది, టేబుల్ 1 నుంచి నేమ్ అనేది ఎక్స్ట్రాక్ట్ అవుతుంది, లెఫ్ట్ జాయిన్ పర్ఫామ్ చేస్తుంది. ఏ టేబుల్ మీద, ఎంప్లాయీ యూఎన్ఐ టేబుల్ మీద లెఫ్ట్ జాయిన్ పర్ఫామ్ చేసి కండిషన్ ఏం పెట్టుకుని రెండు టేబుల్స్లో ఐడి సేమ్ ఉండి మనకి ఆ రికార్డ్స్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలన్నమాట. సో మనకి ఈ ఎంప్లాయీస్ టేబుల్ నుంచి అన్ని చేస్తాయి. సో సెకండ్ టేబుల్ నుంచి ఏమొచ్చేస్తాయి, ఏదైతే ఐడీస్ సేమ్ ఉన్నాయో ఆ ఐడీస్ రికార్డ్స్ అని టేబుల్ 2 నుంచి మనకు వచ్చాయి. ఏవైతే అన్మ్యాచ్డ్ రికార్డ్స్ ఉన్నాయో అవి నల్ తోటి రిప్లేస్ అవుతాయి. సో లెట్స్ రన్ దిస్ క్వెరీ. సో ఇట్ ఈస్ యాక్సెప్టెడ్.